పెట్రోల్, డీజిల్ ధరలైతే భారీగా పెరిగే అవకాశం ఉంది. యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 103 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంటే, అందులో ఇరాన్ వాటా రోజుకు 32 లక్షల బ్యారెళ్లు. అందులో 15-20 లక్షల బ్యారెళ్లను ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది. అమెరికా, రష్యా తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద సహజవాయు ఉత్పత్తిదారు ఇరాన్. రోజుకు సగటున 270 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువును ఆ దేశం ఉత్పత్తి చేస్తుంది. అంతర్జాతీయ ఉత్పత్తిలో ఇది దాదాపు 6.5%. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరు కూడా ఇదే, ఈ చమురు సహజవాయు నిక్షేపాలే. అందుకే ఆ దేశంలో మీద యుద్ధంలో భాగంగా తొలి దశలో సైనిక స్థావరాల మీద బాంబులు కురిపించినటువంటి ఇజ్రాయెల్ తాజాగా చమురు సహజవాయు క్షేత్రాల మీద దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ మీద డ్రోన్ దాడి చేసింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద సహజవాయు రిజర్వ్. ఈ దాడితో ఇరాన్ ఆ క్షేత్రంలో సహజవాయు ఉత్పత్తిని పాక్షికంగా నిలిపేయాల్సి వచ్చింది. ఫలితంగా 12 మిలియన్ క్యూబిక్ మీటర్ల మేర గ్యాస్ ఉత్పత్తి ఆగిపోయింది. ఇజ్రాయెల్ తన దూకుడుని ఇలాగే కొనసాగించి ఇరాన్ ఇంధన క్షేత్రాల మీద మరింత పెద్ద ఎత్తున దాడులు చేస్తాయి. ఆ ప్రభావం అంతర్జాతీయ ముడి చమురు సహజవాయు సరఫరా మీద కూడా పడుతుంది, ఆ చైన్ మీద పడుతుంది. అది జరిగిందంటే ముఖ్యంగా కార్గైల్ వంటి వాటి మీద దాడులు జరిపితే మరింత ప్రభావం ఉంటుంది. ఇంకో పక్కన హోర్ముజ్ జలసంధిని మూసేయడానికి ఇరాన్ రెడీ అవుతోంది. అది జరిగిందంటే కనుక భారీగా రేట్లు పెరిగేటటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటి నిపుణులు చెప్తున్నారు.